महोदय। ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यो नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న ఈ తిష్టద్గు రూపం దగ్గర ఆగామండి. మధ్యలో తిష్టద్గో అనే అవస్థ యందు గో శబ్దానికి ఈ గోత్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వం వస్తుంటే ఆ హ్రస్వాన్ని చెప్పడం కోసం గోశబ్దానికి ఉపసర్జనము అనే పేరు వస్తుంది అని చెప్పాము. ఉపసర్జనము అంటే ఇది ప్రథమ నిర్దిష్టం సమాసం అనే సూత్రం చేత కాదు, ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత వస్తుంది అని చెప్పాం. అంటే ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం ఏం చెప్తుంది అంటే, విగ్రహ వాక్యంలో, లౌకిక విగ్రహ వాక్యంలో ఏదైతే ఎప్పుడు నియతంగా ఒకే విభక్తిలో ఉంటుందో దానికి కూడా ఉపసర్జనం అనే పేరు వస్తుంది అని చెప్తుందండి. కానీ దానికి పూర్వ నిపాత మాత్రం రాదు. పూర్వ నిపాతని విడిచిపెట్టి వేరే కార్యాలు దానికి వస్తాయి. వేరే కార్యం అంటే ఇప్పుడు గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత చెప్పేటటువంటి హ్రస్వం అన్నమాట. ఇప్పుడు విగ్రహవాక్యంలో ఎప్పుడూ ఒకటే విభక్తిలో ఉండేటటువంటి పదము అంటే, నిన్న ఒక్క ఉదాహరణ చూసాము, కౌశాంబ్యాహ నిష్క్రాంత అని. ఈ నిష్క్రాంత అనే పదం అన్ని విభక్తుల్లోకి మారుతూ వస్తుంది, కానీ కౌశాంబ్యాహ అనే పదం మాత్రం ఎప్పుడూ పంచమ్యంతంలోనే ఉంటుంది. అది ఎప్పుడూ ఒకటే విభక్తిలో ఉండడం వల్ల దానికి ఉపసర్జనము అనే పేరు వస్తుంది అని చెప్పాం. దానికి హ్రస్వము, ఇది దానికి ఉపసర్జనం అనే పేరు రావడం వల్ల ఈ గో స్త్రీయో ఉపసర్జనస్య సూత్రం చేత హ్రస్వం వచ్చి నిష్కౌశాంబి అనే పదం అవుతుంది అనుకున్నాము. దాంట్లో ఎవరు భ్రమర్ గారు ఎవరో ఒక ప్రశ్న, దానికి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు. దాని గురించి మళ్ళీ అదే విషయాన్ని కొంతసేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అంటే విగ్రహ వాక్యంలో ఎప్పుడు ఒకటే పదంలో ఉండేది, విగ్రహ వాక్యంలో పదం ఎప్పుడు మారకుండా ఉండేది ఏదైతే ఉంటుందో దానికి కూడా ఉపసర్జనం అనే పేరు వస్తుంది అనండి. విగ్రహ వాక్యంలో ఒకే విభక్తిలో ఉండే పదము అంటే, ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాము. చిత్రాహ గావహ యస్య అనే విగ్రహ వాక్యం అండి. ఈ చిత్రాహ గావహ యస్య అనే దగ్గర ఈ గోపదం అనేది కూడా ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉంటుంది. అంటే చిత్రాహ గావహ యస్య సహ చిత్రు చిత్రాహ గావహ యస్య తం చిత్రగుం చిత్రాహ గావహ యస్య తేన చిత్రగుణ అని ఈ లౌకిక విగ్రహ వాక్యంలో ఒకటే విభక్తిలో ఉండే పదాలు ఉన్నా దాని తర్వాత ఈ పదాలు అనేవి వేరే విభక్తుల్లో కూడా, అంటే సమస్త పదం అయిన తర్వాత ఇది అన్య పదార్థ ప్రాధాన్యం ఉండడం వల్ల అది వేరే విభక్తిలో ఉంటుంది. యస్య సహ యస్య తం యస్య తేన యస్య తస్మై అనేవి అన్య పదార్థాలన్నీ వేరే విభక్తిలో ఉంటున్నాయి. గోశబ్దం ఎప్పుడు, అలాగే చిత్రాశ శబ్దము గోశబ్దం ఎప్పుడు నియత లింగంలో, అంటే ఒకటే లింగంలో ఒకటే విభక్తిలో ఉండడం వల్ల ఆ గోశబ్దానికి ఈ ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జనం అనే పేరు వస్తుంది. అంటే విగ్రహవాక్యంలో నియతంగా ఒకటే విభక్తిలో ఉండేది, విభక్తి మారనిది అని. ఇక్కడ కూడా ప్రకృతంలో కూడా తిష్టంతి గావహ ఏక విభక్తి చాపూర్వ నిపాతే, ఏక విభక్తి చ అపూర్వ నిపాతే, పూర్వ నిపాతే
అంటే ఏక విభక్తి చ అపూర్వ నిపాతే చ అపూర్వ ఏక విభక్తి చ అపూర్వ నిపాతేన. అవునండి. నిపాతే అంతవరకు, నిపాతేనా అండి. చెప్పండి సార్. అంటే లౌకిక విగ్రహ వాక్యంలో ఎప్పుడూ ఒకటే విభక్తిలో ఉండేటటువంటి పదము కూడా ఉపసర్జనం అనే పేరుని పొందుతుంది అనండి. అంటే ఈ సూత్రమే ఈ ప్రథమాంతేన సమాసః పరినిష్ఠిత విభక్త్యాచ సమాసః అనే రెండు అర్థాలని కూడా జ్ఞాపన చేస్తుంది అని చెప్తున్నాను. అంటే పరినిష్ఠిత విభక్త్యా సమాసః అంటే ఏంటంటే సరళంగా తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం రాజపురుష అనే దగ్గరికి వెళ్దాము. ఈ రాజపురుషస్య అనే పదం ఉందనుకోండి. ఈ రాజపురుషస్య నామ రమేష అన్నాం. ఈ రాజపురుషస్య నామ రమేష అనే దగ్గర మనం విగ్రహవాక్యం చెప్పేటప్పుడు రాజ్ఞః పురుషః రాజపురుషః తస్య రాజపురుషస్య అని చెప్పడం మనకి అందరికీ అలవాటు. అలాగే రాజ్ఞః పురుషస్య రాజపురుషస్య అని కూడా విగ్రహవాక్యం చెప్పచ్చు. అంటే ప్రథమాంతేన సమాసః అంటే అర్థం ఏంటి? రాజ్ఞః పురుషః అని మనం ప్రథమా విభక్త్యంతంగా విగ్రహవాక్యం చెప్పడం. అంటే ప్రథమాంతంగా మనం విగ్రహవాక్యం చెప్పినట్లు దాంతో సమాసం ఉంటుంది అనేది ఒక పక్షము. ప్రథమాంతంతోనే సమాసం కాదు, షష్ఠ్యంతంతో కూడా. అంటే ఈ ప్రకృతంలో షష్ఠ్యంతము అక్కడ ఏ విభక్తి అంతం ఉంటుందో దానికి కూడా సమాసం ఉంటుంది అని. అప్పుడు రాజ్ఞః పురుషస్య అనే దగ్గర పురుషస్య అనే షష్ఠ్యంతమే రాజ్ఞః అనే షష్ఠ్యంతంతో సమాసాన్ని పొంది రాజపురుషస్య అని అవుతుంది. ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు రాజ్ఞః పురుషస్య అని చెప్పినప్పుడు మళ్ళీ మనం తచ్చబ్దాన్ని ఉచ్చరించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా రాజ్ఞః పురుషః రాజపురుషః తస్య రాజపురుషస్య అని మనం చెప్తాం. అంటే ప్రథమాంతంతో సమాసం చెప్పి, ప్రథమాంతంతో సమాసం చెప్పిన తర్వాత ఆ పదము ఏ విభక్త్యంతంగా ప్రయోగించబడిందో ప్రకృత సందర్భంలో దానికి సంబంధించిన తచ్చబ్దాన్ని తీసుకుని ఒకసారి దాన్ని ఉచ్చరించి మళ్ళీ మనం ఆ విభక్తి అంతాన్ని చెప్తాం. అందరికీ అర్థమైందండి? రాజ్ఞః పురుషః రాజపురుషః తస్య రాజపురుషస్య అనే విగ్రహవాక్యం చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? రాజపురుషస్య అనేది మన సమస్త పదం కనిపించింది. ఇట్లా సమస్త పదం కనిపించిన దాంట్లో ప్రథమాంతాన్ని తీసుకుని మనం మొదట సమాసం చేస్తున్నాం. ప్రథమాంతం అంటే పురుషః అనేది. ఈ పురుషః అనే పదాన్ని తీసుకుని రాజ్ఞః అనే పదంతో సమాసం చేస్తే రాజపురుషః అనేది. ఇప్పుడు మనకున్న సమస్త పదం షష్ఠ్యంతంలో ఉన్నది కాబట్టి, మనం అది కూడా ఏకవచనంలో ఉన్నది కాబట్టి మనం ఒక తచ్చబ్దాన్ని తీసుకుని దాన్ని షష్ఠేకవచనాన్ని ఉచ్చరించి అప్పుడు సమస్త పదాన్ని ఉచ్చరిస్తున్నాం. రాజ్ఞః పురుషః రాజపురుషః తస్య అని ఉచ్చరిస్తున్నాం. ఇది విగ్రహవాక్యం చెప్పేటటువంటి ఒక విధానము. ఇప్పుడు ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం ఏం చెప్తోంది అంటే విగ్రహవాక్యంలో ఎప్పుడూ ఒకటే విభక్తిలో ఉండేది కూడా ఉపసర్జనం అవుతుంది అని చెప్తోంది. ఇట్లా చెప్పడాన్ని బట్టి విగ్రహవాక్యంలో ఎప్పుడు ఒకటే విభక్తి ఉండడం అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే ఈ రాజ్ఞః పురుషః అనేది మాత్రమే మనం ఎప్పుడు విగ్రహవాక్యంగా చెప్పినట్లయితే అది ఎప్పుడు ఒకటే విభక్తిలోనే ఉంటుంది. కాబట్టి విగ్రహవాక్యంలో ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉండేది అని చెప్తే ఆ ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రాన్ని ఆరంభించక్కర్లేదు. ఎందుకంటే రాజ్ఞః అనేది ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉంటుంది, పురుషః అనేది కూడా ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉండేదానికి ఉపసర్జనం అనే పేరు అంటే రెండింటికి ఉపసర్జనం అనే పేరు రావాల్సి వస్తుంది. ఇట్లా వస్తూ ఉండగా మళ్ళీ అంటే ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రాన్ని ఆరంభించడం వలన విగ్రహవాక్యంలో ఎప్పుడు ఒకటే విభక్తిలోనే ఉండాలని కాదు, వేరే విభక్తి అంతాలు కూడా ఉండొచ్చు అనే అర్థం వస్తుంది. అప్పుడు రాజ్ఞః పురుషః అనే కాకుండా రాజ్ఞః పురుషం రాజపురుషం, రాజ్ఞః పురుషేణ రాజపురుషేణ, రాజ్ఞః పురుషాయ రాజపురుషాయ మొదలైనటువంటి విగ్రహవాక్యాలు కూడా చెప్పొచ్చు. ఇట్లా చెప్పడంలో జ్ఞాపకం ఏంటి అంటే ఈ ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రమే అనండి. ఇది అందరికీ అర్థమైందండి? ప్రథమ విభక్తే కాకుండా అన్ని విభక్తులు చెప్పొచ్చు ఈ సూత్రం చేత అని, అంతే కదండి? అవునండి. విగ్రహవాక్యం అనేది ప్రథమాంతంతోనే కాదు ఏ విభక్తి అంతంతోనైనా చెప్పండి.
చెప్పచ్చు అని ఈ సూత్రం అది చెప్తోంది మనకి. అవునండి. అది- అందుకనే అర్థమైంది. మనకి వ్యాఖ్యానాల్లో ఎప్పుడైనా మల్లినాథ వ్యాఖ్యానాల్లో వాటిల్లో ప్రసిద్ధంగా రా ఈ ప్రథమాంతంతో విగ్రహ వాక్యాన్ని చూపించి మళ్ళీ మనకి తచ్చబ్ద అనుకరణని చెయ్యరు. సాక్షాత్తుగా పరినిష్ఠిత విభక్తి అంతమైనటువంటి దాన్ని తీసుకునే దాన్ని విగ్రహ వాక్యం చూపిస్తారు. యస్య తం అనే యస్య తం యస్య తేన అనే వ్యాఖ్యానాల్లో వివరణ అనేది ఉంటుంది. అట్లా వివరణ బహురీ చెప్పి చెప్తారు కదండి. యస్య అంటే అది బహురీ సమాసం. అవునండి. యస్య అనేది కాదు, ఏ విభక్తి అయినా అంటే ఏ సమాసం అయినా చెప్పచ్చు. ఇప్పుడు రాజపురుషస్య అని అనుకోండి, రాజ్ఞః పురుషస్య అని చెప్తే సరిపోతుంది. రాజ్ఞః పురుషః రాజపురుషః తస్య రాజపురుషస్య అనే చెప్పక్కర్లేదు. రాజ్ఞః పురుషస్య రాజపురుషస్య అని కూడా చెప్పవచ్చు. ఇట్లా చెప్పవచ్చు అని చెప్పడంలో ప్రమాణం ఏంటి అంటే ఏక విభక్తి చాపౌర నిపాతే అనే సూత్రమే. అర్థమైంది. ఇది ఎప్పుడు విగ్రహ వాక్యంలో ఎప్పుడు ఒకటే విభక్తిలో ఏదైతే ఉంటుందో దానికి ఉపసర్జన సంజ్ఞ అని చెప్పడం వల్ల ఇంకొకటి ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉండదు అనే విషయం తెలుస్తోంది. ఒకటి ఎప్పుడు ప్రథమ విభక్తిలోనే ఉంటుంది, ఒకటి మాత్రం వేరే విభక్తిలో కూడా ఉండొచ్చు. ఒకటి ప్రథమ విభక్తిలో ఉంటుందని కాదండి, కంపల్సరీ ప్రథమ విభక్తిలో సమాసాన్ని బట్టి ఇప్పుడు రాజపురుషస్య అన్నాం అనుకోండి, రాజ్ఞః అనేది షష్ఠీ విభక్తిలో ఉంది, పురుషస్య అనేది కూడా షష్ఠీ విభక్తిలో ఉంది. ఇక్కడ ప్రథమ విభక్తిలో ఏమీ లేదు. ఇప్పుడు దీనికి రాజ్ఞః పురుషస్య అని విగ్రహవాక్యం చెప్పకుండా రాజ్ఞః పురుషః అని విగ్రహవాక్యం చెప్పి మళ్ళీ తచ్చబ్దానికి ఏకవచనంలో అనుకరణ చేసి తస్య రాజపురుషస్య అని చెప్పడం మనకి చాలా మందికి అలవాటు. అవునండి. ఇప్పుడు రాజ్ఞః పురుషః అనే దగ్గర ప్రథమాంతంతో మనం సమాసం చెప్పాం అనమాట. అంటే ప్రథమాంతమైనటువంటి పదంతో పురుష పదంలో ఉన్న అదే పురుషస్య అనే దగ్గర ఉన్నటువంటి ప్రథమాంత పదాన్ని పురుషః అనే దాన్ని తీసుకుని మనం సమాసం చెప్పాం. అది ప్రథమాంతేన సమాసః అన్నమాట. ఇప్పుడు ప్రథమాంతేన సమాసః అని కాకుండా ఇప్పుడు పురుషస్య అనేది షష్ట్యంతంగా ఉన్నది కాబట్టి షష్ట్యంతాన్ని కూడా తీసుకుని మనం సమాసం చెప్పచ్చు. అప్పుడు రాజ్ఞః పురుషస్య అనేదే విగ్రహవాక్యం అవుతుంది. అర్థమైందండి? రాజేష్ గారు ఒక్కసారి ఫస్ట్ నుంచి ఏ సూత్రాలు వస్తాయి కొంచెం చెప్తారండి? అదే ఈ రోజు దేంతో అదే తిష్టద్గుహు. అదేనండి, నిన్న మనం తిష్టద్గో అనే దగ్గర గో శబ్దానికి హ్రస్వం, ఈ గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వం చెయ్యాలి అన్నాము. ఈ గోస్త్రీయ ఉపసర్జనస్య అనే దగ్గర గో శబ్దం ఉపసర్జనం ఎలా అయ్యింది అనే దగ్గర నుండి ఇవాళ మనం ఆరంభించామంట. అంటే ఆ రూపం పూర్తి కాలేదు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాం. అంటే తిష్టంతి గావః యస్మిన్ అనే అర్థంలో ఈ తిష్టద్గు అనే పదాన్ని పాణిని గారు నిపాత చేస్తున్నారండి. ఇక్కడ అన్ని పదార్థ ప్రాధాన్యం ఉండడం వల్ల బహువ్రీహి సమాసం రావాల్సి వస్తుంటే దీన్ని అవ్యయీభావ సమాసం కింద పాణిని గారు నిపాత చేస్తున్నారు. పాణిని గారు నిపాత చేయడం వల్ల ఇది అవ్యయీభావం అయ్యింది. తిష్టద్గు అనే ఈ సముదాయం అనేది, తిష్టద్గు అనే సముదాయం అనేది అవ్యయీభావము అనే పేరుని పొందింది. ఈ తిష్టద్గు అనే దగ్గర దేనికి నిపాత ఉంది అంటే శత్రు ప్రత్యయానికి నిపాత ఉన్నది. తిష్టంతి గావః అనేది మనం విగ్రహవాక్యం చెప్పినా ఇక్కడ శత్రు ప్రత్యయం రాకూడదు. ఎందుకని రాకూడదంటే గావః అనేది ప్రథమా విభక్తిలో ఉండడం వలన శత్రు ప్రత్యయం రావడానికి లతః శత్రుశానచౌ అప్రథమా సమానాధికరణే అనే సూత్రం ఉన్నది. అంటే ఎక్కడైతే ప్రథమ సమానాధికరణ్యం ఉంటుందో అక్కడ శత్రు ప్రత్యయం కానీ శానచ్ ప్రత్యయం కానీ రాకూడదు. కాబట్టి ఇక్కడ కూడా శత్రు ప్రత్యయం రాకూడదు. ఇట్లా శత్రు ప్రత్యయం సిద్ధించకపోవలసి ఉంటుంటే పాణిని గారు ఆయన ఉచ్చారణ ద్వారా శత్రు ప్రత్యయాన్ని నిపతిస్తున్నారు. ఆయన ఉచ్చారణ ద్వారా శత్రు ప్రత్యయం వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అప్పుడు తిష్టత్ అనే పదం అయ్యింది.
తిష్టత్ గో అనే పదం ఉంది. ఈ తిష్టత్ గో అనే అవస్థలో ఈ గో శబ్దం అనేది విగ్రహ వాక్యంలో ఎప్పుడు నియతంగా ఒకటే విభక్తిలో తిష్టంతి గావహ అని ఎప్పుడు ఒకటే ప్రథమ విభక్తిలో మాత్రమే ఉన్నది కాబట్టి దీనికి ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జనం అనే పేరు వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు తిష్టంతి గావహ యస్మిన్ సహా అన్నట్టుగా తిష్టంతి గావహ యస్మిన్ తం, తిష్టంతి గావహ యస్మిన్ తేన అనే వాటిల్ని మనం వేరే పదాలు మారుతూ ఉన్నాయి. కానీ మారనివి ఏంటి అంటే గోపదము. కాబట్టి గోపదం అనేది ఎప్పుడు ఒకటే విభక్తిలో ఉన్నది కాబట్టి దానికి ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ వచ్చింది. ఉపసర్జన సంజ్ఞ రావడం వలన ఈ గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత దానికి హ్రస్వం వచ్చి తిష్టద్గు అని అయ్యింది. నెక్స్ట్ తిష్టత్ తిష్టద్ రెండు వస్తాయి కదా. ఇప్పుడు స్త్రీయా కొంచెం దాని నుంచి తిష్టంతి దగ్గర నుంచి తిష్టత్ వస్తుంది కదండి. తిష్టత్ తిష్టద్ దా కూడా వస్తుంది కదండి తిష్టద్ అని. అవునండి, తిష్టత్ జస్తం ఉంది. అవునండి, అది వచ్చింది. అందుకే తిష్టద్గు అని వచ్చింది కదా మనకి. అవునండి, తిష్టద్గు అనే ఉంటుంది అనమాట. మళ్ళీ గు తిష్టద్గు తర్వాత మళ్ళీ సుప్రత్యానికి లుక్ వచ్చేయడం వల్ల విసర్గ ఉండదు, తిష్టద్గు అనే ఉంటుంది. అందరికి అర్థమైందండి? అక్కడ తిష్టంతి నుంచి తిష్టత్తు ఎలా వచ్చింది అదే క్లారిటీ ఇప్పుడు తిష్టంతి అనేది తింగంతంగా ఫలితార్థ కథనంగా మనకి విగ్రహ వాక్యంగా మూలంలో చూపిస్తున్నారండి. దానికి విగ్రహ వాక్యం మాత్రం తిష్టంత్యః అని శత్రు ప్రత్యాంతమే విగ్రహ వాక్యంలో ఉంటుందండి. తిష్టంతి అనే తింగంతంగా చెప్పినట్లయితే తింగంతంతో సమాసమే ఉండదు కాబట్టి అసలు ఇక్కడ సమాసమే లేకపోవాల్సి వస్తుంది. కాబట్టి తిష్టంత్యః అనేది మనం లౌకిక విగ్రహ వాక్యంలో చెప్పాలన్నమాట. తిష్టంత్యః గావః అని. తిష్టంత్యః అని చెప్పినట్లయితే తిష్టంత్యః అనేది ఒక సుబంతం కాబట్టి గావః అనే ఇంకొక సుబంతంతో సమాసం ఉంటుంది అనే అర్థం ఉంటుంది. తిష్టంతి అనే తింగంతంతో సమాసం చెప్పడం కుదరదు. అక్కడ ఈ తిష్టద్గు అనే దానికి ఫలిత అంశంగా తిష్టంతి గావః అనే అర్థం ఇచ్చారు. మనం లౌకిక విగ్రహ వాక్యం చెప్పుకున్నప్పుడు తిష్టంత్యః గావః అనే చెప్పుకోవాలి. ఇప్పుడు తిష్టంత్యః గావః ఆ సూత్రం ద్వారా వచ్చింది కదండి తిష్టత్ అన్నది. తిష్టంత్యః గావః నుంచి తిష్టంతి గావః అలౌకిక విగ్రహం వచ్చింది. ఈ స్త్రియా పుంవద్ భాషిత్ పుంస్కాద అను సమానాధిక అనే సూత్రం చేసి పుంవద్భావం వచ్చి తిష్టత్ అని అయింది. ఆ తిష్టత్ అని అయింది. దానికి జస్తం జలాన్ జశోంతే సూత్రం కింద జస్తం వచ్చి తిష్టత్ గో అని అయిందండి. తర్వాత ఏక విభక్తి చ పూర్వ అది నిపాతే తర్వాత ఏక విభక్తి చ పూర్వ నిపాతే అనే సూత్రం చేత గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఉండడం వల్ల గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వం. ఓకార స్థానంలో ఓకారం వచ్చి అంతే కదా తిష్టద్గు అవుతుంది. అదే తిష్టద్గు అనేనండి. తిష్టద్గు అనే దానికి అవ్యయీభావ సంజ్ఞ ఉండడం వలన దీని తర్వాత వచ్చే సుప్పుకి లుక్ వచ్చేస్తుంది. అవ్యయాదాప్సుపహ అనే సూత్రం చేత లుక్ వచ్చి అవ్యయీభావానికి అవ్యయ సంజ్ఞ ఉండడం వల్ల దానికంటే పరంగా ఉండేటటువంటి సుప్రత్యానికి లుక్ వచ్చేస్తుంది. తిష్టద్గు అనే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా కాలవాచకాలండి. తిష్టద్గు అని ఇక్కడ కాశికలో చెప్పిన ఇవన్నీ కూడా తిష్టద్గు, వహద్గు, ఆయతి, గవం, కలేయం, కలేబుసం ఇవన్నీ కూడా కాలవాచకాలు అన్నమాట. అంటే నిర్దిష్టమైనటువంటి కాలాన్ని చెప్పేవి. వీటికి ఇంకా వేరే వాటితో ఏ పదం సమాసం అనేది ఉండదు. కేవలం ఇక్కడ ఈ సమాసం మాత్రమే ఉంటుంది. అది కూడా నిపాతనాత్ వస్తుంది. సమాసం రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత అవ్యయీభావ సమాసంగా పాణిని గారు నిపతిస్తున్నారు.
దాని తర్వాత వహద్గు అనండి. వహంత్యః గావః యస్మిన్ లేదా వహంతః గావః యస్మిన్ అని మనం ఎలాగైనా ఏ లింగంలోనైనా చెప్పుకోవచ్చు. వహంతః అని చెప్పుకున్నట్లయితే పుంవద్భావం చెయ్యక్కర్లేదు, వహన్ చెప్పు పుంవద్భావం చెయ్యాలి. అదొకటే అధికం అండి. వహంత్యః గావః యస్మిన్ అనే అర్థంలో వహంతి జస్సు గో జస్సు అనే అవస్థ, ఆ అవస్థలో ఈ తిష్టద్గు ప్రవృత్తిని అనే సూత్రంలో నిపాతన చేయడం వల్ల దీనికి అవిభావ సమాసంజ్ఞ ఉండడం వల్ల ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కు వహంతి గో అనయింది. దీనికి స్త్రీయా పుంవద్భాషిత పుంస్కాదనే సూత్రం పుంవద్భావము వహత్ గో అనయింది. జలాంజశోంతే చేస్తము వహత్ గో అనయింది. ఈ వహద్దు గో అనే దగ్గర గో శబ్దానికి ఏక విభక్తి చాపోరో నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఉండడం వల్ల గో స్త్రీయో ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వము. అంటే గో శబ్దానికి స్త్రీ ప్రత్యాంతమైనటువంటి ప్రాతిపదికకి హ్రస్వం వస్తుంది అనండి. గో శబ్దానికి హ్రస్వం వస్తుంది అనడం వల్ల గోలో ఉన్నటువంటి ఓకారాన్ని హ్రస్వం వస్తుంది. అంటే హ్రస్వం అనేది అచ్చుకుండే ధర్మం కాబట్టి అచశ్చ అనే పరిభాష చేత గో శబ్దే ఓకారస్య అని ఓకారస్య హ్రస్వ అని. ఓకారానికి హ్రస్వం అంటే ఏ చెయ్యి హ్రస్వాదేశ అనే సూత్రం చేత ఓకారానికి ఉకారం మాత్రమే వస్తుంది అని తెలియడం వల్ల ఉకారం వచ్చి వహద్గు అని అవుతుందండి. దీనికి నపుంసకత్వము అవ్యయత్వము తర్వాత సుప్రత్యయము మళ్ళీ ఈ నపుంసకత్వం ఉండడం వల్ల హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత హ్రస్వాదేశము, వహత్ గు అని ఉన్నప్పుడు అవ్యాద ఆప్సుపహ సూత్రం చేత సుబ్లుకు వహత్ గు అని అర్థం అండి. అదే రూప ప్రక్రియ. రూప ప్రక్రియ అంత ఫాస్ట్ గా చెప్పారు. చాలా ఫాస్ట్ గా రూపసిద్ధి ఏమాత్రం కూడా అర్థం అవ్వలేదండి. అదేనండి, అంత ఫస్ట్ రూపం ఒక్కటి మెల్లగా చెప్తే సూత్రాలన్నీ చేసుకుని ఆ తర్వాత చూపించినా బానే స్పీడ్ గా అసలు ఏమి ఫాలో అవ్వలేకపోతుంది. మళ్ళీ చెప్తానండి, నెమ్మదిగా చూద్దాం. అనేది ఒక రూపం రాసేయండి, కంప్లీట్ గా రాసి ఒక రూపం రాసేస్తే మొత్తం సీక్వెన్షియల్ గానీ అది ఒకసారి చూసుకుంటే మాకు అర్థమైపోతుంది తర్వాత. ఇక్కడ కొత్తగా వచ్చే సూత్రాలు అధికంగా ఏం లేవండి. ఒక్కసారి నేను నెమ్మదిగా చెప్తాను వినండి. అర్థం కాకపోతే నేను దీన్ని రాసి పంపిస్తేనే ఈజీ, అది ఈజీగా అర్థమైపోతుంది. లేదండి, మీరు మెల్లగా చెప్తే అందరికి అర్థమవుతుంది, రాసుకుంటారు, ఫాలో అవుతామండి. ఇక్కడ కొత్తగా వచ్చే సూత్రాలు ఏం లేవు ప్రభాకర్ రాజు గారు. ఇక్కడ అన్ని ఇంతకు ముందు సూత్రాలే. కొత్తగా మీరు చూడవలసింది ఏకవిభక్తి చాపోరు నిపాత అనేది ఒక్కటి మాత్రమే. ఇప్పుడు లౌకిక విగ్రహ వాక్యం ఏంటండి, ఇప్పుడు చెప్పండి. ఈ తిష్టంత్యః గావః యస్మిన్ అనేది లౌకిక విగ్రహ వాక్యం అండి. తిష్టంత్యః గావః యస్మిన్ అనేది లౌకిక విగ్రహ వాక్యము. ఈ తిష్టంతి జస్సు గో జస్ అనేది అలౌకిక విగ్రహ వాక్యం అండి. తిష్టంత్యః అనేది ప్రథమా బహువచనంలో ఉన్నది, గావః అనేది కూడా ప్రథమా బహువచనంలో ఉన్నది కాబట్టి ప్రథమా బహువచన ప్రత్యయమైనటువంటి జస్సునే అలౌకిక విగ్రహ వాక్యంలో చూపిస్తున్నాము. తిష్టంతి జస్సు గో జస్ అని అయిందండి. తిష్టంతి జస్సు గో జస్. దీనికి ఇక్కడ ఈ కృతద్ధిత సమాసాశ్చ కంటే ముందు తిష్టద్గు ప్రవృత్తి అనే సూత్రం చేత నిపాతనాత్ అవ్యయీభావ సంజ్ఞ అని చెప్పండి. ఇప్పుడు ప్రకృతి సూత్రం చేత తిష్టద్గు ప్రకృతి నిపాతనాత్ అవ్యయీభావ. అవిభావ వచ్చిన తర్వాత సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుక్కు తిష్టంతి గో అని ఉందండి. ఒక్క నిమిషం, దీని తర్వాత ఏంటండి నెక్స్ట్ సమాస సంజ్ఞ ఉండడం వల్ల అవునండి. కృతదిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదిక సూత్రం చేత సుబ్బులుక్కు.
అప్పుడు వచ్చినప్పుడు తిష్టంతి గో ఇతి స్థితే గో అని అయ్యిందండి. తిష్టంతి గో ఇది జాతే అని రాస్తుంది. ఇతి జాతే. ఇప్పుడు ఇక్కడ తిష్టంతి గో అనే దగ్గర ఈ క్రియా పుంవద్భాషిత్ పుంస్కాత్ అనే సూత్రం చేత పుంవద్భావం అండి. సూత్రం చెప్పండి సార్ ఒకసారి. ఈ స్త్రియాత్ స్త్రియాహ అనండి. ఒక్కసారి మీకు ఆ సూత్రం సంఖ్య చెప్తాను. స్త్రియాహ అని. పుంవత్ 6:3:34. దీంతో ఏమొస్తుందండి ఇది? పుంవద్భావం అండి. పుంవద్భావం స్త్రీ. పుంవద్భావం అండి. ఇందాక 3 గంటల క్లాస్ లో ఈ సూత్రం గురించే కదండి డిస్కస్ చేసుకున్నాం. డిస్కస్ చేసింది అదే అదే. అంటే ఇందులో ఏ పదానికి పుంవద్భావం వస్తుంది? తిష్టంతిక. తిష్టత్తని వస్తుంది అంతేనండి. అది ఉపసర్జన సంజ్ఞ దేనికి వస్తుంది? ఒక్కదాని తర్వాత ఒకటండి. ముందు ఈ తిష్టంతి అనే దానికి పుంవద్భావం రాసుకోండి. పుంవద్భావం. ఓకే, అప్పుడు తిష్టత్ అవుతుందండి. పుంవద్భావం వస్తుందండి. తిష్టత్ గో. అవునండి. తర్వాత తిష్టన్ గో అవుతుందండి. ఈ తిష్టత్ గో అనే దగ్గర గో శబ్దానికి ఏకవిభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ. ఓకే, ఏకవిభక్తి చాపూర్వ నిపాతే. 1-2-44 సూత్ర సంఖ్య. 1-2-44 సూత్ర సంఖ్య. ఈ సూత్రం చేత ఏమొస్తుందండి? గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జన పూర్వం అవ్వదు, అక్కడే ఉండిపోతుంది అది. దీనికి పూర్వ నిపాత రాదండి. పూర్వ నిపాత రాదు. ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అంటే గోకు ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అవునండి. ఆ తర్వాత తిష్టన్ అయింది కదండి, ఎలా అవుతుందంటే అది జస్వం వస్తుందని చెప్పారు. ఇక్కడ మన ఎదురాదండి. ఇక్కడ మన సుప్రీవరా ఉండండి సార్. గో అనే దగ్గర జలాన్ జశోంతే సూత్రం చేత జస్తం చేసేయండి. జస్తం చేస్తే తిష్టద్ గో అని అవుతుంది. అవునండి. దీనికి గో శబ్దానికి ఏక విభక్తి చాపూర్వ నిపాతే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఉండడం వలన గోస్త్రియోర్ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వం అండి. గోస్త్రియోర్ ఉపసర్జనస్య. 1248 అండి సూత్ర సంఖ్య. 1248. దీనిలో వస్తుందండి. ఇది గోస్త్రియో వస్తుంది కదా. ఊకారం దగ్గర ఉకారం వచ్చి తిష్టద్గు అవుతుంది. తిష్టద్గు అని అయిందండి. అవును, తిష్టద్గు అని అయిన తర్వాత దీనికి అవ్యయభావ సంజ్ఞ ఉండడం వల్ల అవ్యయత్వము నపుంసకత్వము 2 వస్తాయి. అప్పుడు తిష్టద్గు అనేది నపుంసక లింగంలో ఉన్నటువంటి అవ్యయం కావడం వలన దీనికి ప్రథమేక వచనంలో సుప్రత్యయం వస్తే తిష్టద్గు సు అని అయ్యింది. హ్రస్వ నపుంసకే ప్రాతిపదిక సూత్రం చేత ఉకారం యొక్క స్థానంలో మళ్ళీ ఉకారమే వచ్చి తిష్టద్గు సు అని ఉంటుంది.
అవ్యయాద్ ఆప్సుపహ అనే సూత్రం చేత సుబ్లుక్ వచ్చి తిష్టద్గు అనే పదం ఏర్పడుతుంది. అవునండి, అవునండి. ఈ సూత్రంలో, ఈ రూపంలో మీరు నేర్చుకోవాల్సిన సూత్రాలు స్త్రియా పుంవద్భాషిత్ పుంస్కాద్ అనేది ఒకటి, ఏకవిభక్తి చాపూర నిపాత అనేది ఒకటి, గో స్త్రీయోర్ ఉపసర్జనస్య సంఖ్య ఒకటి, 3. ఈ 3 ఇప్పటి వరకు మనకి రానివ్వండి, ఇక మీదట చాలా చోట్ల వస్తాయి. ఈ 3 ఇప్పటి వరకు రాలేదు. కొద్దిగా అర్థమైనట్టున్నది. తిష్టద్గు సు అన్న తర్వాత అవ్యయ భావస్య సూత్రం అండి, అవ్యయ భావ సంజ్ఞ అండి. అవిభావ సంజ్ఞ ముందే వచ్చిందండి. నపుంసకత్వం వస్తుంది, తర్వాత ప్రథమైకి వచనంలో తిష్టద్గూసు వస్తుంది, హ్రస్వ నపుంసక ప్రాతిపదిక హ్రస్వం వస్తుంది, తిష్టద్గూసు ఉంటుంది. అవ్యయాదాప్సుపగాన్ సూత్రం చేత అవుతుంది, తిష్టద్గు అవుతుంది అంతే. అవునండి. దాని తర్వాత వహద్గు అనండి. ఏదండి? వహద్గు అంటే తిష్టద్గు తర్వాత వహద్గు అన్నమాట. అంటే గోదోహన కాలము అనండి తిష్టద్గు అంటే. దాని తర్వాత వహద్గు అనండి, అంటే గోవహన కాలము అని. ఇవన్నీ కాలానికి మాత్రమే సంబంధించినవి. కాలవాచకాలు చెప్పేటప్పుడు మాత్రమే వ్యవహరించాలి. లౌకిక విగ్రహవాక్యం వస్తుంది వహద్గుకి. వహంత్యః గావః యస్మిన్ అనండి. వహంత్యః గావః యస్మిన్ అని లౌకిక విగ్రహవాక్యము. ఈ మిగిలిన ప్రక్రియ అంతా సమానంగానే ఉంటుందండి. యస్మిన్ అంతేనా? వహంత్యః గావః యస్మిన్. అవునండి, అవును. వికృతి సూత్రం చేత అవిభావ సంజ్ఞ, తర్వాత కృత్యదిత సమాస చేత ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్ అవుతుంది, వహంతి గో అవుతుంది. తర్వాత క్రియ అని చెప్పారు 6:3-34 సూత్రం చేత పునరుద్భావం వస్తుంది, వచ్చి వహంత్ అండి. వహంత్ గో వహంత్ అనండి నకారానికి లోపం వస్తుందండి. ఇందాక కూడా తిష్టంత్ వహంత్ అనే దగ్గర నకారానికి లోపం అండి. అంటే ఇక్కడ అది నకారానికి లోపం వచ్చిన తర్వాత జస్తం వస్తుందండి. ముందు తిష్టంత్ వహంత్ అని ఉండగా నకారానికి లోపము, నకారానికి లోపం వచ్చిన తర్వాత జస్తం అండి. తర్వాత మళ్ళీ జస్వం ద్వారా నకార లోపం ఎలా వస్తుంది? దేని వల్ల వస్తుంది? ఇది నిపాతనాథ్ నకార లోపం వస్తుందండి. నిపాతనాథ్ వస్తుంది. నేను తర్వాత మళ్ళీ చూసి ఇంకా కొంచెం ఏదైనా ఆలోచించి చెప్తానండి. ఇక్కడైతే నిపాతనాథ్ వస్తుందనే తెలుస్తుందండి. నిపాతనాథ్ నకార లోపం అండి. ఈ సూత్రం చేత ఈ గణంలో ఇవి చెప్పడం వల్ల నిపాతనాథ్ నకార లోపం అండి. వచ్చి వహత్ గో అవుతుంది. వహత్ గో అయిన తర్వాత జలాం జస్వంత చేత వహత్ గో అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమో గోస్త్రీ యోవ అనే సూత్రం చేత 1:48 సూత్రం చేత తిష్ట వహత్ గు అవుతుంది. గోశబ్దానికి ఉపసర్జన సంజ్ఞ అండి. గోశబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి తర్వాత ఏమో ఉపసర్జన సంజ్ఞ వచ్చి తర్వాత వహద్ గు అవుతుంది. గోస్త్రియోవ అనే సూత్రం చేత గోశబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి వహద్ గు. రాజేష్ గారు సూత్రం పూర్తి చెప్పకపోతే యాక్సెప్ట్ చేయకండి, లేకపోతే మాకు సూత్రాలు రావు. ఏదో మొదటి పదం ఒకటి చెప్పేసి వదిలేస్తాం. ఏక విభక్తి చాపూర నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ అండి గోశబ్దానికి.
గో గో శబ్దానికి ఉపసర్జన అక్కడే సంజ్ఞ అక్కడే ఉపసర్జన వచ్చింది కదా దానికి ఆల్రెడీ. దాని ఇక్కడేమో తర్వాత గోస్త్రీయోన్ ఉపసర్జనస్య అంటే ఆ భ్రమర గారు అంటున్నది సూత్రం మొత్తం ఉచ్చరించండి అని. ఉచ్చరించండి. ఇప్పుడు దీని తర్వాత అవిభావ అది కూడా చెప్పుకోవాలి కదా, నపుంసకత్వం అవిభావ అది కూడా చెప్పక్కర్లేదు ఆల్రెడీ. అవిభావ సమాసంగి అని నపుంసకత్వం కూడా వచ్చే ఉంటాయి తిష్టత్ గ్రూప్, వేరే చెప్పక్కర్లేదు అనుకుంటాను. తర్వాత సుప్పు ఇచ్చినప్పుడు ప్రథమ ఏకవచనంలో సుప్పు పెట్టి తిష్టద్గు సు అవుతుంది. తర్వాత హ్రస్వ నపుంసక ప్రాతిపదిక ఇస్తే వహత్సు వహద్గు సు అవుతుంది. వహద్గు సు అయిన తర్వాత అవియాదాప్సపాన్ సూత్రం చేత సుప్లోకి వహద్గు. సూత్రాలు పూర్తిగా చూసుకుంటే ఇందులో కొత్త సూత్రాలు అంటే మూడేనండి, మిగిలినవన్నీ కూడా మామూలు సూత్రాలే మనకి ఇంత ముందు వరకు మనం చూసి. దాని తర్వాత ఆయతీ గవమనండి, ఈ రూపంలో ఇంకొంచెం ఎక్కువగా సూత్రాలు అవసరం అవుతున్నాయి. అంటే కొన్ని అవసరం ఉండదు. ఆయత్య గావహ యస్మిన్ లౌకిక విగ్రహం అండి. ఆయతి జస్ గో జస్ అనేది అలౌకిక విగ్రహ వాక్యము. దీనికి ఈ సూత్రం చేత తిష్టద్గు ప్రవృత్తి నిచ అనే సూత్రం చేత నిపాతనాత్ అవ్యయభావ సంజ్ఞ సమాస సంజ్ఞ అవ్యయభావ సమాస సంజ్ఞ ఉండడం వల్ల ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు ఆయతి గో అన్నయిందండి. ఆయతి గో అనే దగ్గర ఇందాక మనం స్త్రీయాహ పుంవద్భాషిత పుంస్కాత్ అనే సూత్రం చేత పుంవద్భావం చేశాము. ఇక్కడ కూడా ఆ సూత్రం చేత పుంవద్భావం రావాల్సి వస్తుంటే నిపాతనాత్ పుంవద్భావ అభావం అండి. అంటే ఇంకా నిపాతనాత్ పుంవద్భావం రాదన్నమాట. పుంవద్భావం రాకపోయినప్పుడు ఆయతి గో అని ఉంటుంది. అలాగే ఇందాక గో శబ్దానికి ఏకవిభక్తి చాపౌర నిపాతే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞను ఆశ్రయించి గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనే సూత్రం చేత రస్వం చెప్పాము. కానీ ఇక్కడ ఈ గో శబ్దం కంటే నిపాతనాత్ టచ్ అనే సమాసాంత ప్రత్యయం వస్తుందండి. అంటే టచ్ అనే సమాసాంత ప్రత్యయం మనకి పంచమాధ్యాయం చతుర్థ పాదంలో ఉన్నాయి సమాసాంత ప్రత్యయాలు. కానీ ఇక్కడ నిపాతనాత్ పాణిని గారు దాన్ని చెప్తున్నారు. గో అంటే సార్ ఒక్క నిమిషం ఆగుదా, ఇంకా వస్తారేమో. ఎప్పుడు రాదు ఎప్పుడు ఎట్లా తెలుసు ఈ గవం అనే రూపంలో ఉన్నామండి. ఆయతి గో అనే అవస్థలో ఈ ఇందాక చెప్పినటువంటి గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత రస్వం రావాల్సి వస్తుంటే ఈ సూత్రం చేత ఈ ఆయతి గో అనే ప్రాతిపదిక కంటే టచ్ అనేటటువంటి ఒక సమాసాంత ప్రత్యయాన్ని చెప్తున్నారండి. టచ్. ఈ టచ్ అనే ప్రత్యయంలో టకారానికి చకారానికి రెండింటికి కూడా ఇత్సంజ్ఞ, కేవలం అకారం ఉంటుంది. ఆ రెండింటి కూడా ఇత్సంజ్ఞ ఉండడం వల్ల వాటికి లోపం వస్తుంది. అప్పుడు ఆయతి గో అని ఉంటుందండి. ఆయతి గో అని ఉన్నప్పుడు గో అనే దగ్గర ఓకారానికి ఏచో యవాయావహ సూత్రం చేత అవాదేశం వచ్చి ఆయతి గవ అని అయిందండి. ఆయతి గవ అనేది అదంత అవిభావం కావడం వలన దీనికంటే సుప్రత్యయం చేయగా దానికి అవ్యత్వం నపుంసకత్వం ఉండడం వల్ల శుభ్లోపం ప్రాప్తిస్తూ ఉంటే ఆ వచ్చింది. టచ్ ప్రత్యయం చేయడం వల్ల ఆయతి గో అనే దగ్గర ఆయతి గో ఆ అని అయిందండి. ఆయతి గో ఆ అని అయింది. అవునండి, ఆయతి గో ఆ అని అయింది. అవాదేశం వచ్చింది. ఏచో యవాయావహ అనే సూత్రం చేత అవాదేశం వచ్చి ఆయతి ఆయతి గవ అని అయింది. ఆయతి గవ అయింది. ఈ ఆయతి గవ అనేది టచ్ ప్రత్యయం ఏ సూత్రం వలన వస్తుందండి? ఈ సూత్రం చేత నిపాతనాత్ అండి. తిష్టద్గు ప్రవృత్తి అనే సూత్రం చేత నిపాతనాత్ టచ్ ప్రత్యయం. నిపాతనాత్ అని పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు ఆయతి గో ఆ అని ఉంది. అవాదేశము ఆయతి గవ అని అయింది.
దీనికంటే ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయము ఆయతి గవాసు అని ఉంది. ఆయతి గవాసు అనేటప్పుడు ఇది అదంత అవ్యయీభావం కావడం వలన సుప్రత్యయ యొక్క స్థానంలో అమాదేశము, ఆమె పూర్వరూపము ఆయతి గవం అని అవుతుంది. నావీద అమాదేశం కూడా వస్తుంది కదండి. అమాదేశం కూడా వస్తుంది కదా. అమాదేశం అమిపూర్వ కూడా వస్తుంది. అవునండి, అవునండి. 3 వర్షం. దాని తర్వాత కలే యవం అనండి. కలే యవాహ యస్మిన్ అనేది లౌకిక విగ్రహవాక్యం అండి. ఈ కళాంగి యవ జస్ అనేది అలౌకిక విగ్రహవాక్యం అండి. దీనికి ఈ సూత్రం చేత నిపాతనాత్ అవ్యయీభావ సమాస సంజ్ఞ, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత యవ అనే ప్రాతిపదిక కంటే ఉన్న జస్ ప్రత్యయానికే లుక్ అండి. నిప్రత్యానికి లుక్కు లేదు. ఈ నిపాతనాత్ దానికి అలుక్ అన్నమాట. నిపాతనాత్ అలుక్. అప్పుడు ఆ పూర్వపదం కలే అనే ఉంది. ఇప్పుడు యవ అనే దానికంటే జస్ ప్రత్యయానికి లుక్ రావడం వల్ల కళాంగి యవ అని ఉంది. ఈ కళాంగి యవ అనే దగ్గర దీనికి అవ్యయీభావ సమాస సంజ్ఞ ఉండటం వల్ల అవ్యయ సంజ్ఞ నపుంసకత్వము, దానికంటే ప్రథమేకవచనంలో సుప్రత్యయము, యవ అనే దగ్గర వకారోత్తరవర్తి ఆకారానికి హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత మళ్ళీ హ్రస్వానికే హ్రస్వము, యవ కళ ఈ యవ సు అనుంది. ఇది అదంతా అవ్యయీభావం కావడం వల్ల సుప్రత్యయానికి యొక్క స్థానంలో అమాదేశము. కళ ఈ అనే దగ్గర ఆద్గుణ గుణము, కలే యవ అమ్మనైంది. ఈ కలే యవ అమ్మ అనే దగ్గర అనుపూర్వహాన్ని పూర్వరూపము కలే యవం అనే రూపమైంది. అర్థమైందండి? ఇక్కడ ఈ సూత్రం చేత మనం చెప్పింది ఏంటంటే అవ్యయీభావ సమాస సంజ్ఞ, అలాగే సప్తమికి లుక్కు లేకపోవడం, సప్తమ్యాహ అలుక్ అంటారనమాట. ఈ రెండింటిని ఈ సూత్రం చేత నిపాత చేశారు పాణిని గారు అని. అలాగే కలే బుసం అని, కలే బుసాని యస్మిన్ అనే అర్థంలో ఇక్కడ 2 ఏంటండి? సప్తమ్యా హలుక్ ఒకటి, ఇంకొకటి ఏంటండి స్పెషల్ దీంట్లో? అవునండి, సమాస సంజ్ఞ సప్తమికి అలుక్కు. అలాగే. దాని తర్వాత కలే బుసం, ఇది కూడా ఇలాగేనండి. ఎవరైనా చెప్పండి. ఇంకా వీటిల్లో రూపంలో లేవు, అన్ని ఇలాగే రీసౌండ్ వస్తుందండి, ఎక్కువ వస్తుంది. అవునండి, నాకు మీ దగ్గర ఇంకో సిస్టమ్ అంటే ఇక్కడ కొంచెం వర్షం పడుతోందండి. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు లేదు, ఇప్పుడు రావట్లేదండి. ఓకేనండి. కలే బుసం రూపం ఎవరైనా చెప్పండి. కలే బుసాని యస్మిన్ అని లౌకిక విగ్రహవాక్యం అండి. కళాని బుసా జస్ అనేది అలౌకిక విగ్రహవాక్యం అండి. ఇక్కడి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అసలు కలేబుసం అంటే ఏంటండి అర్థము? కలము అంటే అక్కడ ఉన్నటువంటి అంటే గడ్డి అని అర్థం అండి. అదే నూర్పిడి చేసేటప్పుడు ధాన్యం దంచే నూర్చేటప్పుడు కళ్ళంగా చేసి నీట్ గా అక్కడ గడ్డి ఉన్నటువంటి కాలము అనండి. కలేబుసం అంటే ఆ ధాన్యాన్ని దంచే ప్రదేశంలో గడ్డి ఉన్నటువంటి కాలము అనండి.
ఇందాకేమో ఎవలున్న కాలము, ఇప్పుడు గడ్డి ఉన్న కాలం. అంటే ఇందాక దంచుతున్న కాలం అనుకోవచ్చు, ఇప్పుడు దంచిన తర్వాత అక్కడంతా గడ్డి ఉంది, ఆ దంచిన తర్వాత కాలము అని అనుకోవచ్చు. ప్రక్రియ చెప్పండి. అలౌకిక విగ్రహం అనుపూర్ణ గారు చెప్తారండి? నాకు కొంచెం కష్టం అండి. చెప్పిన దాంట్లో అంతా కన్ఫ్యూజ్ అయిపోతూ సూత్రాన్ని రాసుకుంటే కానీ చెప్పలేదు. ఒకసారి సూత్రాన్ని రాసేస్తే తెలుస్తుంది. ఇందాక నుంచి చెప్పిన ప్రక్రియనండి, ప్రక్రియలో మార్పు ఏమీ లేదు. అమ్మా లోహిత, నువ్వు చెప్తానికి ప్రయత్నిస్తావా అమ్మా? ప్రయత్నిస్తాను గురువు గారు, మీరు మధ్యలో కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేస్తూ ఉండండి. మధ్యలో కరెక్ట్ చేస్తూ ఉంటాను. సరిదిద్దండి అని చెప్పాను. లౌకిక విగ్రహ వాక్యం అది చెప్పరా గురువు గారు ఒకసారి? అమ్మా ఖలే బుసాని యస్మిన్ అనమ్మా. ఖలే బుసాని యస్మిన్. అలౌకిక విగ్రహ వాక్యం ఖలే ని ఖలాని బుస జస్ జస్టే కదా గురువు గారు? అవునమ్మా చెప్పు. ఏ విభక్తి అండి కళ? తర్వాత ఏ విభక్తి ఎక్కడ వస్తున్నది? కళ అండి సప్తమి అని చెప్తున్నారు కదండి. సప్తమి విభక్తి, అందుకే నీ వచ్చింది. జస్ అని ఉంది అలౌకిక విగ్రహ వాక్యం. ఇక్కడ తిష్టద్గు ప్రభృతిని చ అనే ఈ సూత్రం వల్ల అవ్యయీ భావ సమాసంజ్ఞ కృతధిత సమాసాస్య. ఇక్కడ నిపాతనాత్ అవ్యయీ భావ సమాసంజ్ఞ అన్నమాట. నిపాతనాత్ అని నిపాతనాత్ అవ్యయీ భావ సమాసంజ్ఞ కృతధిత సమాసాస్య సూత్రం వల్ల ప్రాతిపదిక సంజ్ఞ రాగా సుపోధాతు ప్రాతిపదికయో ఈ సూత్రం ద్వారా ఇక్కడ ఖలే నీ అలాగే ఉంటుంది. బుస తర్వాత ఉన్న జస్ కి లుక్ వస్తుంది, ఇక్కడ లుక్ అవుతుంది. సుప్ లుక్ అవగా ఖల నీ బుస అని మిగులుతుంది. దాని తర్వాత ఇక్కడే చెప్పాలా గురువు గారు? నీలోని జ్ఞకారానికి ఇత్ ఇక్కడే చెప్పాం. ఇక్కడే ఇత్సంజ్ఞ లోపము రెండు ఇక్కడే. ఇలా తక్కువ తద్ధితే సూత్రం ద్వారా జ్ఞకారానికి ఇత్ సంజ్ఞ రాగా తస్య లోప సూత్రం వల్ల లోపం జరుగుతుంది. ఖల ఈ బుస అని మిగులుతుంది. అకారము ఇకారము ఆద్గుణ సూత్రం వల్ల ఏకారంగా మారుతాయి. ఖలే గుణము ఏకాదేశంగా వచ్చి ఖలే అని అవుతుంది. గుణం ఏకాదేశంగా వచ్చి ఖలే బుస అని రూపం ఉంటుంది. అవ్యయీ భావశ్చ ఈ సూత్రం చేత అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవ్యయీ భావశ్చ ఈ సూత్రం వల్ల నపుంసకత్వం. తర్వాత స్వౌజసమౌ చేష్టాభ్యాం బిస్ జ్ఞేభ్యాం ప్యస్ జ్ఞసిభ్యాం బిస్ జ్ఞోసాం జ్ఞోసు ఈ సూత్రం జ్ఞసోసాం జ్ఞోసు ఈ సూత్రం చేత ఇక్కడ సుఖ సు వస్తుంది, సు పరంగా వస్తుంది. ఖలే బుస్ సు వస్తుంది. ఖలే బుస సు వస్తుంది. ఇక్కడ గురుగారు నావ్యయీ భావ తత్వంత్వ పంచమ్యాహ వస్తుందా గురుగారు? అవుతుందా రాదా అమ్మా? అందుకనే నేను ఖలే బుస అని చెప్పు అని చెప్పాను. ఖలే బుస ఏమైంది? ఇక్కడ హ్రస్వం నపుంసకే ప్రాతిపదికస్య ఈ సూత్రం వల్ల హ్రస్వం వస్తుంది. తర్వాత నావ్యయీ భావ దతోంత్వ పంచమ్యాహ ఈ సూత్రం చేత సు బదులుగా అమ్మ అనేది ఆదేశంగా వస్తుంది. ఖలే బుసాం అమి పూర్వ ద్వారా ఖలే బుసం అని అవుతుంది. సు అనే బదులుగా అని చెప్పకూడదమ్మా, సు యొక్క స్థానంలో అని చెప్పాలి.
బదులుగా అని లు స్థానంలో అమ్మ ఆదేశంగా వస్తుంది. అమ్మ ఆదేశంగా వస్తుంది. అమి పూర్వ సూత్రం వల్ల ఏకాదేశం జరిగి కలేబుసం అనే రూపం సిద్ధిస్తుంది. అంతే. దాని తర్వాత లూనయవం. లూనయవం ఎవరు చెప్తారండి? అన్నపూర్ణ గారు మీకు అర్థమైందా అండి? అర్థమైంది కానీ కన్ఫ్యూజన్ అండి. అయ్యో. దుర్గాభవాని గారు మీరు చెప్తారండి? హలో, దుర్గాభవాని గారు. లోనయవమ్మా, ఒక్క నిమిషం కళ చూడు. ఇక్కడ శానచ్ వస్తుందా? లూయమానహయవం అవుతుందా? లూయమానయవం అనేది ఇక్కడ శానచ్ అండి. ఇక్కడ లోనయవం దగ్గర శానచ్ ఏంటి? ఇక్కడ అంటే లౌకికం ఎలా చెప్తాం ఇప్పుడు లోనయవంకి? లూనాహ యవాహ యస్మిన్, యస్మిన్ అనే అర్థం అండి. అంటే అదే కొయ్యబడిన యవలన అర్థం అలా అనుకుంటా కదా. కొయ్యబడిన యవలు ఉన్న కాలం. అవునండి. ఓకే. లూనాహ యవాహ యస్మిన్ అని లౌకిక విగ్రహ వాక్యం. దాంట్లో లూనా జస్ యవా జస్ అని అలౌకిక విగ్రహ వాక్యం. ఇప్పుడు తిష్టద్కు ప్రకృతినిచ అన్న సూత్రం తోటి నిపాతనాత్ అవ్యయీభావ సంజ్ఞ. అవ్యయీభావ సంజ్ఞ వచ్చింది కాబట్టి సమాసనాత్ కృతధిత సమాసాశ్చ అని ప్రాతిపదిక సంజ్ఞ. నాకు ఒక్క డౌట్ అండి. అంటే ఇప్పుడు మీరు తిష్టంతి అక్కడ చెప్పినప్పుడు అక్కడ శత్రుపత్యం నిపతించబడింది అని చెప్పారు. ఇక్కడ ఖలేయవం అని చెప్పినప్పుడు అక్కడ సప్తమికి లుక్ రాకుండా అక్కడ నిపతించబడింది, లుక్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది అదే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా నిజానికి ఇక్కడ సమాసం ఒక్కటే నిపతించబడినట్టుంది, ఇంకా ఏమీ జరిగినట్లేదు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉందండి పూర్ణ గారు. ఇందులో కేవలం అవ్యయీభావము నిపతించారు, ఇంకా పెద్దగా ఇక్కడ కార్యం ఏం కనపడటం లేదు ఇక్కడ. అయినా చూద్దాము, ఇంకా పూర్తిగా వెళ్తే అలా కనబడుతుందేమో, మరి కనపడదు, చూద్దాం. ఇప్పుడు సమాసనాత్ సుపో ధాతు సమాసనాత్ కాదు, ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది కదా, కృతధిత సమాసాశ్చ. దాని వలన సుపో ధాతు ప్రాతిపదికయోహో అని ఇక్కడ రెండింటికి లుక్ వచ్చేసింది. అంటే లూనా కంటే జస్, యవా కంటే జస్, రెండింటికి లుక్ వచ్చింది. లుక్ వచ్చి లూనా యవ ఇది మిగిలింది. ఇప్పుడు అవిభావశ్చ అని దీనికి నపుంసకత్వం ముందరే అవ్యయీభావం నిపాతనాత్ వచ్చేసింది కదా, మళ్ళీ అవ్యయం అని చెప్పుకోవాలా? అవ్యయం అండి, ఇందాక అవ్యయీభావ సంజ్ఞ వచ్చింది, అది వేరు ఇది వేరు. అవ్యయీభావశ్చ ద్వారా అవ్యయ సంజ్ఞ, అవ్యయీభావశ్చ ద్వారా నపుంసకత్వం. ఇప్పుడు ఇది అదంత సమాస ప్రాతిపదిక, అవ్యయీభావ సమాస ప్రాతిపదిక అయింది లోనయవ అని. ఇప్పుడు దీనికంటే సుప్రత్యయాలు చేసుకుంటే, అంటే సు అన్న ప్రత్యయం, అది నాకు కంఠస్థం రాదు, అది సూత్రం స్వౌజస్ అది. దాంట్లో చేస్తూ ఉండగా అదేంటది నావ్యయీభావాదతః అం అపంచమ్యాః అన్న సూత్రం ద్వారా ఇక్కడ నపుంసక ప్రాతిపదిక చెప్తాం కదండి. ఏంటంటే ఇక్కడ సుప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత చెప్పాలి. సరే హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని హ్రస్వము. ఆ తర్వాత
నావీభావాద్ అతః అవ్యయాదాప్సుపః చెప్పచ్చు. సరే చెప్తాను, పర్వాలేదు చెప్తాను. అవ్యయాదాప్సుపః నుంచి సుప్పులకి లుక్ రావాల్సి వస్తూ ఉండగా నావీభావాద్ అతః అపంచమ్యాహ నుంచి అంటే తోటి ఆ సూత్రం తోటి సు స్థానంలో అమ్ ఆదేశం. కాబట్టి ఇప్పుడు లూన యవ అమ్, అప్పుడు అమి పూర్వ అని చెప్పేసి అమ్ము పరంగా ఉన్నప్పుడు పూర్వపరయోః పూర్వాదేశ వచ్చి ఏకాదేశ పూర్వ ఏకాదేశ వచ్చి అప్పుడు అక్కడ రూపం ఏకాదేశ అంటారండి. పూర్వ రూపం ఏకాదేశ అయ్యి లూనయవం అన్న రూపం వచ్చింది. అంతేనండి, అంతేనండి. దాని తర్వాత లూయమాన యవం అండి. ఇప్పుడు ఇంతకీ అన్నపూర్ణ గారు ఇందులో ఇంకేమీ నిపాతనాలు కనపడలేదు. ఇంత ప్రక్రియ చేస్తే ఇంకేం లేవు. కాబట్టి ఇక్కడ కేవలం అవిభావ సౌన్యం మటుకే నిపాతనం. లూయమాన యవం అనండి. ఇక్కడ శత్రు ప్రత్యయం శానచ్చు. అవునండి, శానచ్చు నిపాతనాత్ వస్తుంది అనమాట. రెండు కార్యాలు చేత ఈ రూప విషయంలో వస్తున్నాయి. అంటే శానచ్చు నిపాతనం అని ఎందుకు చెప్పుకుంటున్నావు? లూయమానాః యవాః యస్మిన్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే లూయమానాః అని చెప్పకుండా కర్మని చెప్పకుండా కర్తరి చెప్పుకుంటున్నారండి. అంటే లూనాః ఎంతో లూయమానాః అంతే కదా. అంటే లూనాహ అనే దగ్గర భూతంలో ఉన్నటువంటి తప్రత్యయం అన్నమాట. తకారానికి నకారాదేశం లూనా అని అయ్యింది. అవును. అంటే నేను అనేది ఇక్కడ ఇది వర్తమానంలో జరుగుతుంది. లట్లో వచ్చింది కదా లూయమాన అని. ఇది వర్తమానం. కానీ కోస్తూ ఉన్నటువంటి సమయము, ఎవలు కోయబడుతూ ఉన్నటువంటి సమయము కదా. అదేనండి నేను అంటుంది. అలాగా దాన్ని కోయబడుతూ ఉన్నటువంటి అని చెప్పట్లేదు ఇక్కడ. లూయమానాః అనేది కర్తార్థంలోనే చెప్తున్నాడు, కర్మార్థంలో చెప్పట్లేదు. కర్మార్థంలోనే ఉంటుంది అంటే నిపాతనాత్ శానత్యం చెప్పక్కర్లేదు. కర్తార్థంలో ఉన్నది అంటే నిపాతనాత్ శానత్యం చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మరి అంటే ఇందులో పెట్టుకున్నారు కాబట్టి మనం కర్తార్థంలో అనుకోవాలంట. అంతే. అవును. ఇందక్కడ కూడా ఇక్కడ మనకి తెలుగు బుక్ లో అలాగే ఇచ్చినట్టున్నాడు, లోనయవం లూయమానయవం అని. లూనమానయవమే మొత్తంగా సమస్త రూపం, సమస్త పదానికి. అది అంటే సానచ్చు అన్నట్టే లెక్క కదా. సానచ్చే. కాకపోతే ఏంటంటే సానచ్చుకి నిపాతనాత్ సానచ్చు అంటున్నారు. అలా ఎందుకు? మామూలుగానే సమాసం చెప్పుకోవచ్చు కదా, లూయమానాః యవాః అని. అప్పుడు కూడా లూయమాన యవం అవుతుంది కదా అని. అంటే ఆ చర్చలో కర్తార్థం కర్మార్థం అని చెప్తున్నారు రాజేష్. నాకు అంత పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇక్కడ ఏదో ఒక అర్థంలో వచ్చింది. అందుకని అలాగే ఉండాలి మరి. లూయమానాః యవాః యస్మిన్ కాలే. ఈ రూపం ఇంకెవరైనా చెప్పండి. ఒకసారి రాజేష్ ఆ కర్తార్థం కర్మార్థం ఇంకొకసారి అది ఇంకొకసారి నాకు కూడా అర్థం కాలేదండి. ఇక్కడ లూయిన్ ధాతువు కంటే కర్తార్థంలో లవణం అని ఉంటుందండి. అంటే శత్రు ప్రత్యయం చేస్తే లవన్ అని ఉంటుంది, లవన్ అని ఉంటుంది. కానీ ఇక్కడ కర్తార్థంలో శానచ్చు ప్రత్యయం చెప్తున్నారు, లూయమాన అని.
నిపాతనాత్ షానచ్ అన్నమాట. అసలు అంటే నిపాతనాత్ అసలు అంటే మామూలుగా షానచ్ మామూలుగా శత్రు లు వస్తుంది అంటారా? లు అన్నది మామూలుగా శత్రు అదే పరస్మైపది శత్రు ప్రత్యయం వచ్చేది. అంటే ఇక్కడ కానీ ఇంకోటి ఇక్కడ ఉందండి. లూయమాన లూన్ అనడం చేదనే ద్వారా ధాతు అనేది లూన్ చేదనే అనేది నిత్తు కాబట్టి అది ఉభయపది కావడం వల్ల ఆత్మనేపది పరస్మైపది రెండు ఉండొచ్చు. కర్తృర్థంలో ఆత్మనేపది ఉంటే ఈ లూయమానాన్ని సిద్ధిస్తుంది. ఒక్క నిమిషం అండి. కత్రార్థం అంటున్నారు, అదే అర్థం కాలేదు. ఎందుకంటే శత్రు సానచో లటహ శత్రు సానచో అని చెప్పేసి. అవునండి, ఇప్పుడు కర్తరి లట్టు కర్మని లట్టు అని రెండు ఉంటాయి కదండి. అవును అవును, ఆ కర్తృర్థం అంటున్నారు. ఓకే, అర్థమైంది. లటహ కర్తరి చా కర్మకే కర్మణి చా కర్మకే ధాతు కంటే కర్తృర్థంలో లట్టు, కర్తృర్థంలో లట్టు చెప్పిన తర్వాత ఈ లట్టు యొక్క స్థానంలో షానచ్ ప్రత్యయాన్ని నిపాతనాత్ చేస్తున్నారు అనండి కర్తృర్థంలోనే. అంటే అది ఉభయపద అయినప్పుడు కర్తృర్థంలో షానచ్ ఎలాగో వస్తుంది కదా. అంటే ఇప్పుడు కర్తృర్థంలో షానచ్ వస్తే లవమాన అనే రూపం ఉండాల్సి వస్తుందండి. ఇక్కడ లూయమాన అని చెప్తున్నారు నిపాతనాత్. రూపం మారింది. ఓకే ఓకే, అంటే రూపాన్ని ఈ విధంగా నిపాతం చేస్తున్నారు అని. రూపాన్ని నిపాతించట్లేదు అనుకుంటండి. రూపాన్ని నిపతిస్తున్నారా అంటే రూపమే మార్చేసి చెప్తున్నారా? అంటే లవమాన అన్నది షానచ్ ప్రత్యయం నాకు లూయమాననే గుర్తుంది, అందువల్ల అడుగుతున్నా. లవమాన గుర్తులేదు నాకు, లూయమానే చదివమ్మని. అంటే ఇది కూడా రూపం ఉందా అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం అండి. కర్మణి ప్రయోగం కదా రాజేష్. కర్తరి లెట్లు ఎలాగొస్తుంది, కర్మణి లెట్లు ఎలాగొస్తుంది చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంకొక ధాతువు ఏదైనా తీసుకుని కర్తరి లట్టు కర్మని లట్టు చూడండి, అప్పుడు మీకు కొంచెం స్పష్టత ఉంటుంది. ఇంకేదైనా ధాతువు తీసుకోండి. ఇది వదిలేమంటారు ఇది కష్టమైన ధాతువు కాబట్టి తెలిసిన ధాతువు చెప్పు. ఆత్మనేపది ధాతువు తీసుకోండి మన ప్రక్రియ. లేదు నేను చెప్పేస్తాను, లేదండి ఏం లేదండి. పరస్మైపదిలో ఎలా ఉంటుంది శత్రు ప్రత్యయంకి శానచ్ ప్రత్యయంకి? దుర్గా భవాని గారు చెప్తున్నారు. ఏం లేదండి, మనం ఇప్పుడు అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకే, దుర్గా భవాని గారు చెప్తున్నారు. బేసిక్ గా కర్తృర్థంలో అంటే పఠతి అండి, పఠు ధాతువుకి. కర్మార్థంలో అంటే పఠ్యతే అని. మనకి కర్మణి ప్రయోగం ఉంది కదా, కర్మార్థంలో లట్ అంటే పఠ్యతే అని అర్థం. అంటే ఇప్పుడు మనకి రెండు కూడా లట్ అని అంటాము. పఠతి అని లట్ అంటాము, పఠ్యతే అని కూడా లట్ అంటాము. అందుకని ఒకటి కర్తృర్థంలో అంటున్నారు, రెండోది కర్మార్థం. చెప్పినప్పుడు శానచ్ ప్రత్యయం కదా, మరి ధాతు ఆత్మనేపథ ధాతు అయి ఉండాలి కదా. అవును, అంతేగాని పరస్మైపథ ధాతు. ఆత్మనేపది ధాతువులు ఎలా వస్తాయి? రెండు రకాలుగా వస్తాయి. ఒకటి స్వతహాగా ధాతువు ఆత్మనేపది అయినప్పుడు కానీ, ఉభయపది అయినప్పుడు కానీ, లేకపోతే ఈ కర్మణి ప్రయోగం ఉన్నప్పుడు కానీ ఓకే వస్తాయి కదా. ఇక్కడ లూయమాన అన్నది ఓకే. ఇప్పుడు రాజేష్, ఇప్పుడు మీరు లవమాన అన్నది మూడొంతులు కర్తృర్థంలో సానొచ్చు, లూయమాన కర్మార్థంలో సాధనొచ్చు కదా. కర్మార్థంలో సానొచ్చు మనకి లూయమాన అనే సిద్ధిస్తుందండి, దానికి మనం నిపాతం చేయక్కర్లేదు. కానీ కర్తృర్థంలో చెప్తున్నప్పుడు మాత్రం లవమానాన్ని కావాల్సి వస్తుంది, లూయమానాన్ని నిపాతం చేస్తున్నారు అంటున్నాను. అర్థమైంది. సో ఇప్పుడు కర్మార్థంలో ఉన్నటువంటి లూయమాన శబ్దాన్ని కర్తృర్థంలో ఎందుకంటే యవ అన్నదానికి లూయమాన యవ అన్నది కదా పదం, అందుకని ఇది కర్తృర్థంలో ఉన్నది కాబట్టి ఇక్కడ నిపాతనం జరిగింది. అర్థమైందండి అన్నపూర్ణ గారు? అసలు ఇందాక ప్రశ్న వేశారండి ఇక్కడ,
అంటే నేను మీకు అన్నపూర్ణ గారికి చెప్తాను, ఒక్క నిమిషం రాజేష్. నాకు అర్థమైందో నాకు తెలుస్తుంది. బేసికల్ గా అన్నపూర్ణ గారు, మనకి ఈ లూయి ఛేదనే అన్న ధాతువు. ఓకే, దీంట్లో మనకి ఇప్పుడు కర్తార్థంలో లట్టు, కర్మార్థంలో లట్టు అర్థమయ్యాయి కదా. ఓకే, సో ఇప్పుడు కర్తార్థంలో మనము ఇది ఉభయపది కాబట్టి సానుచ్ ప్రత్యయం వస్తుంది. లూయి ఛేదనేకి ఆత్మనేపది కూడా ఉంది కాబట్టి సానుచ్ ప్రత్యయం వస్తుంది. వస్తే కర్తార్థంలో లవమాన అన్న రూపం ఏర్పడుతుంది అని చెప్తున్నారు రాజేష్. ఇప్పుడు లవమాన అన్నది కర్తార్థంలో ఉన్నటువంటి సానుచ్ ప్రత్యయం లూయి ఛేదనేకి. అంటే ఇప్పుడు మనకి పఠన్ లాగా, అంటే అలాగా లవమాన అంటే ఇప్పుడు వర్ధమాన లాగా లవమాన అని ఉంది. ఇప్పుడు ఈ లూయమాన అన్నది ఎలా వచ్చింది? కర్మార్థంలో వచ్చింది. కర్మార్థంలో శ్యానచ్ చేస్తే ఆ లూయమాన అన్న రూపం వచ్చింది. అంటే ఇప్పుడు పఠ్యమాన అలా చెప్తాం కదా, అలాంటి రూపం అన్నమాట లూయమాన అన్నది. ఇప్పుడు కర్మార్థంలో ఉన్నటువంటి లూయమాన అన్న రూపం, ఆ స్వరూపం, దాన్ని కర్తార్థంలో చెప్తున్నారు ఈ పర్టికులర్ పదంలో, లూయమాన యవంలో. అలా చెప్పకూడదు కదా, కానీ అలా చెప్తున్నారు అంటే ఇక్కడ నిపాతనం అన్నమాట. ఈ స్వరూపాన్ని, ఈ శబ్ద స్వరూపాన్ని కర్తార్థంలో నిపతించారు. అంటే లవమాన ఉండాల్సిన దాన్ని లూయమాన అని చెప్తున్నారు. అలా లూయమాన అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని నిపాతనం అంటున్నాం. కర్మార్థంలో ఉన్నప్పటికీ కర్తార్థంలో నిపదిస్తున్నారు. లూయమాన అనేసి కర్తార్థంలో నిపదిస్తున్నారంట. అంతే అని నాకు అర్థమైంది. రాజేష్ కన్ఫర్మ్ చేస్తే అది అంతేనా రాజేష్? అంతేనండి. ఇక్కడే ఇంకేదైనా కొంచెం విశేషాలు ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ దీని గురించి మళ్ళీ ఆలోచిద్దామండి. ఎందుకంటే నాకు ఇంకా కొంచెం అంటే సరే చూద్దాం. ఇదైతే అర్థమైంది, మీరు చెప్పింది అయితే అర్థమైంది. సో ఇప్పుడు లూయమాన నిపతించారు, లూయమాన అన్నది నిపతించబడింది. ఇంకా మిగతాదంతా మామూలుగా చేసేసుకోవడమే, అంటే ప్రక్రియ. లూయమానాహ యవాహ అంటే లట్ కాదు అక్కడ షానచ్ అంటే లూయమానాహ అంటే జస్ పెట్టేసుకోవడం. లూయమాన జస్, యవా జస్ అలౌకిక. లూయమాన జస్, యవా జస్ అలౌకిక విగ్రహవాక్యం. అప్పుడు ఇంకా మనం లోపల కష్టపడక్కర్లేదు, లూయమాన అని చెప్పుకోకర్లేదు. లూయమాన జస్, యవా జస్. ఈ తిష్టద్గు ప్రభృతిని చ నుంచి నిపాతన సమాస, అవిర్భావ సమాస సౌమ్య. దాని తర్వాత కృతద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సౌమ్య, ప్రాతిపదిక యోగ. ఇప్పుడు జస్ రెండిటికి లుక్, అంటే రెండు జస్లకి. లూయమాన యవం. లూయమాన యవ అట్లా అయిపోయింది. వినిపించడం లేదండి. అవి కోసంగా నా పుస్తకం చెప్పు. అంతేనండి. లూయమాన యవా ఉంటుంది. అప్పుడు అవిభావస్సు అనే సూత్రం చేత అవిభావస్య, అవిభావస్సు అనే సూత్రం చేత మళ్ళీ నపుంసకత్వం. మళ్ళీ అవన్నీ అది కాదండి, సౌజస్ అమౌంట్ చెప్పాలి. కాబట్టి సౌజస్ అమౌంట్ చెప్పాలి. తర్వాత లూయమాన యవా సు ఉంటుంది. అప్పుడు హ్రస్వ నపుంసకే ప్రాతిపదిక హ్రస్వ సంజ్ఞ
అవన్నీ వచ్చేస్తాయి. అవ్యాదాప్సపుగా, వచ్చిన తర్వాత అవ్యాదాప్సపహ నావ్యాదా- అని శుక్లుప్తి చేసేయాలి. అప్పుడు చేస్తూ ఉండగా అప్పుడు శుక్లుప్తి అమాదేశం రావాలి. అప్పుడు అమ్మ నావీ ఆమె పూర్వం భావాత్ నావీ భావాద్ అతోంతో పంచమ్యాహ అని తెలివేసింది ఒకటే సూస్థానంలో అమ్మ ఆదేశం కర్మార్థంలో వచ్చేసింది. ఆమె కర్మార్థంలో పూర్వక. ఉందని కర్తర్థంలో నెపతించారని తెలియాలి. అదొక్కటే మనం పూయమాన గుర్తుపెట్టుకోవాలి. పూర్వ రూపం అంతే. ఏకాదేశ కృతే. తెలియదు. అంతేనండి. పూయమాన యవం వచ్చేసింది. ఆమె పూర్వ ఆమె పూర్వ చెప్పాలి లోని పక్కన ఆ పైనే కొంచెము మనము గుర్తు పెట్టుకుంటే మిగతావన్నీ సేమ్ అండి ఇంకా. అంతే కదమ్మా? ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ లేదు అదండి. లేదు, సరిగ్గా చెప్పలేదు. అవే అక్కడే కొంచెం లేదు, అసలు ఇక్కడ రాలా. మీరు ఎక్కడ మనకి ఉపసర్జన సంజ్ఞ చెప్పలేదు గురువు గారు ఈ సూత్రంలో. అంటే ఒక ఏదో ఒక సూత్రం చేతి చెప్పారని నిపతించారు అనేసి చెప్పారు కదా. అవును, ఈ సూత్రమే. ఏ సూత్రం? తిష్ట ప్రభృతి నిచ గోస్త్రీయ అవునండి సార్. గోస్త్రీ అంతేనమ్మా, అంతే. గో లేదండి, లేదు లేదు. అంతే అంతే, రాదు అని పెట్టుకుంటే సరిపోతుంది. బ్రాకెట్ గో అనే శబ్దం రాలేదు కదా అందుకని. అంతే అంతే అంతే. ఇవాళ రూపాలు కొంచెం సూత్రాలతో పాటు కొంచెం ఎవరైనా పెడితే కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. చెప్తానండి కొన్ని ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ పెట్టేస్తే ముందు విని ఒకటి రెండు తర్వాత ప్రభాకర్ రాజు గారి లైన్ లో చెప్పారు. ప్రభాకర్ రాజు గారి నేనైనా సరే మళ్ళీ రాయాలి. కాదు మీరు చెప్పారు ఇందాక. అదే మీరు చెప్పారు, మీకు ఏదో ఒక రూపం చెప్పారు కదా. ఏ రూపం? మనం మధ్యాహ్నం చదివాం కదా కుంభావం గురించి. ఏ రూపం చెప్పారు మీరు? మీరు ఏ రూపం సిద్ధి చేశారు? ఎక్కడండి? ఇక్కడ చెప్పారుగా ఇంతకు ముందు ఏదో రూపం. అదే కర్మార్థంలో ఉన్న లూయమాన శబ్దం కర్తార్థంలో నిపతించబడింది అని వహద్గు చెప్పారండి. వహద్గు అండి, వహద్గు చెప్పారు ప్రభాకర్ రాజు గారు. అది మీరు చెప్పారండి. అదే వహద్గు, అవునవును. దాని కలేయవం కలేబుసం ఈ రెండు కొంచెం రూపాలు పెడితే కన్ఫ్యూజ్ కాదు. కొంచెం ఒక్కొక్కరు ఒకటి పెడితే సరిపోతాం చూసి మన. ఓకే. రెండు నిమిషాలు టైం. అవును, అయిపోయింది టైం. రాజేష్ గారు లేరా? ఎందుకో మ్యూట్ లోకి ఉన్నానండి. మీరు మాట్లాడుతున్నారని నేను వింటున్నాను. మీరు ఏం లేదండి, మిగిలిన రూపాయలు రేపు కంటిన్యూ చేద్దామండి. వాళ్ళకి ఇక్కడ ఆపుతాము. ఏదైనా సందేహం ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, మనం చూద్దాం దాని గురించి కూడా. ఇవాళ చదువుతామండి, చదివితే తెలుస్తాయి కదా ఏమైనా డౌట్స్ వచ్చినాయి. ఇవాళ చెప్పింది చదువుతాం. అవునండి, డౌట్ ఉంటే అలాగే రేపు అడుగుతాం. అలాగే. ధన్యవాదాలు. నమస్తే.